హలో ఎవ్రీవన్, మనం ఈరోజు సొరకాయ దోశ చేసుకుందామండి. ముందుగా మనం నైటే బియ్యం నానపెట్టుకోవాలి. బియ్యంతో పాటు పచ్చెనపప్పు, సగ్గుబియ్యం, మెంతులు కూడా నానపెట్టుకోవాలండి. పచ్చెనపప్పు, సగ్గుబియ్యం, మెంతులు ఎందుకు వేసుకుంటామంటే అది దోశ టేస్ట్ కలర్ వస్తుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. మనం సొరకాయ దోశ చేస్తున్నాం కాబట్టి ముందుగా మనం సొరకాయని కట్ చేసుకోవాలండి. నేనైతే ఫైబర్ ఉంటుందని చెప్పేసి పీల్ చేయకుండానే వేస్తున్నాను. డైరెక్ట్గా మొత్తం కలిపి మిక్సీ పట్టినా ఓకే. ఫస్ట్ బియ్యం మిక్సీ పట్టాక సొరకాయ వేసుకున్నా ఓకే అండి. నేనైతే ఫస్ట్ బియ్యం మిక్సీ పడుతున్నాను. బియ్యంలోనే కొంచెం కల్లు ఉప్పు, కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నాను. అవన్నీ కొంచెం కచ్చాపచ్చాగా మెదిగిన తర్వాత మనం సొరకాయ వేసుకోవాలండి. అలా కొంచెం గ్రైండ్ చేశాక సొరకాయ వేసుకుందాం. సొరకాయ చాలా యూజెస్ అండి. మన స్కిన్ గ్లోకి కానీ, డైజెషన్కి కానీ, ఫైబర్ చాలా బాగుంటుంది. డయాబెటిక్ పేషెంట్స్కి అయితే చాలా మంచిది. వెయిట్ లాస్ అవుతాము, మన బాడీని కూల్ చేస్తుంది. సో సమ్మర్లో ఈ ఫుడ్ అయితే చాలా మంచిదండి. మనం ఇంకా వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ వేసుకొని ఇంకా చేసుకుంటే ఇంకా మంచిది. మీరు బ్రౌన్ రైస్ ఉంటే ట్రై చేయండి. ఇప్పుడు అలా బ్యాటర్ అలా రెడీ అయిపోయిందండి. కొంచెం పిండి థిక్గా ఉంటే లైట్గా వాటర్ కలుపుకోండి. అప్పుడే దోశ కొంచెం బాగా వస్తుంది. దాంట్లో జీరా వేసుకుందాం, కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకుందామండి. దీనికి ఈస్ట్ ఫామ్ అవ్వడం అలా ఏమి ఉండదండి. ఇలా అయితేనే దోశ టేస్టీగా ఉంటుంది. ఈస్ట్ ఫామ్ అవుతే ఏంటంటే కొంచెం టేస్ట్ వేరేలా మారుతుంది. అందుకే మనం ఇలానే డైరెక్ట్గా వేసేసుకుందాం. దీనికి మినపప్పు అలా ఏమి ఉండదండి. ఈ దోశ తిన్నా మనకి లేజీగా ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. నేనైతే 2 ప్యాన్స్ మీద ట్రై చేశానండి. చూడండి దోశ ఎలా వస్తుందో. కలర్ కూడా బాగుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి నాన్ స్టిక్ ప్యాన్ మీద కూడా చాలా పల్చిగా వస్తుంది. మనకి సేమ్ దోశ తిన్న ఫీలింగే వస్తుంది. చాలా చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ అండి. దీనికి కాంబినేషన్ ఇది ఉత్తగా తిన్నా బాగుందండి, చాలా టేస్ట్. కాకపోతే మనం చట్నీ యూజ్ చేస్తాం కాబట్టి దీనికి కాంబినేషన్ చట్నీ నేను బీరకాయ చట్నీ చేశాను. దానికి అది డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి ఫ్రెండ్స్. చూడండి దోశ అయితే ఎలా కాలుతుందో. ఇలా ఈ కలర్ వల్ల దోశ ఇంకా 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 టేస్ట్ వస్తుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. జై శ్రీరామ్.